హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. బంగారం ప్రస్తుతం భూమిపైన ఎక్కువగా ప్రజాదరణ పొందుతున్న లోహం. తరతరాల నుంచి దశాబ్దాల నుంచి దీనికి భూమిపై అత్యంత గౌరవం ప్రాధాన్యత లభిస్తూనే వస్తోంది. దీనిని శాస్త్రవేత్తలు ల్యాబ్ లో తయారు చేయాలని ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. ప్రజలు కష్టకాలంలో తమ సంపదను కాపాడుకోవటానికి కూడా దీనిపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారని మనందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం కేవలం భూమిలో దొరికే ఈ అరుదైన ఖనిజం మన ఊహలకు అందనంత తయారవుతోంది. వాస్తవానికి భూమి లోపల పొరల్లో బంగారం ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. దీనిపై జర్మనీలోని గొట్టెంగెన్ యూనివర్సిటీ జియోకెమిస్ట్ నిల్ మిస్లింగ్ ఆసక్తికరమైన విషయాన్ని తమ పరిశోధనల్లో కనుగొన్నట్టు పేర్కొన్నారు. భూమి పొరల్లోని లిథోస్పియర్ కింద అగ్ని పర్వతాలపై జరిపిన పరిశోధనల్లో బంగారం సహా ఇతర విలువైన లోహాలను కనుగొన్నట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఇవి భూమి కోర్ ప్రాంతం నుంచి మాంటింగ్ లోకి లీక్ అయ్యాయని పరిశోధనల్లో నిర్ధారించబడిందని వెల్లడించారు. మొదటి ఫలితాలు వచ్చినప్పుడు బంగారాన్ని చూసి ఆశ్చర్యానికి గురి అయినట్లు సదరు శాస్త్రవేత్త వెల్లడించారు. అయితే ఇది మన భూమిపై ఉన్న మొత్తం బంగారం కంటే తక్కువగా ఉన్నట్లు వారు అంచనా వేశారు. 99% బంగారం మెటాలిక్ కోర్ ప్రాంతంలో ఉందని, ఇది మొత్తం బయటకు వస్తే భూమిని 50 సెంటీమీటర్ల మందంతో కప్పవచ్చునని వెల్లడించారు. ప్రస్తుతం హవాయి ప్రాంతంలోని అగ్ని పర్వతాల నుంచి బయటకు వస్తున్న లావాలో రుథేరియం బంగారం రావటంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హవాయిలోని అగ్ని పర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. కోర్ మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్ని పర్వతాల శిలలు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏకంగా బంగారం పైకి ఉబ్బికి రావడం శాస్త్రవేత్తలతో పాటు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ అంతా మన కాలి కింద ఉన్న భూమి పొరల్లో దాదాపు 3000 కిలోమీటర్ల కింద జరుగుతోంది. 4.5 బిలియన్ సంవత్సరాల కిందట తయారైన భూమి కోర్ ప్రాంతం నుంచి 99.999% బంగారం, ఇతర విలువైన లోహాలు తయారవుతుంటాయి. చూసారు కదా, ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ.